అందరికీ సో ఈ వీడియోలో మనమైతే పైథాన్ సిరీస్లో ఉన్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనమైతే పైథాన్ లూప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనమైతే ఫంక్షన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే పార్ట్ 9 అనమాట. సో పైథాన్ ఫంక్షన్స్ సంబంధించి. సో ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ బేసిక్ నుంచి సో అడ్వాన్స్డ్ దాకా అయితే చూసుకుందాం. సో దీనికి సంబంధించిన నోట్స్ అయితే కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇదైతే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. సో ఈ పైథాన్ ఫంక్షన్స్ అంటే ఏంటి అసలుకి? సో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం డైలీ యూస్ కేసెస్లో చాలా యూస్ చేస్తుంటాం దీన్ని. సో పైథాన్ ఫంక్షన్స్. సో ఫస్ట్ దీనికి సంబంధించి డెఫినేషన్ చూసేద్దాం. సో పైథాన్ ఫంక్షన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ డస్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో అదేంటంటే పైథాన్ ఫంక్షన్స్ అనేది, సో పైథాన్ ఫంక్షన్స్ అనేది ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఆ టాస్క్ ఏంటంటే మనమే చెప్తాం ఆ ఫంక్షన్స్లో. సో పర్టికులర్గా ఒకే ఒక పని చేస్తుంది అనమాట ఫంక్షన్స్ అనేది. సో ఓన్లీ వన్ వర్క్. ఆ వర్క్ ఏంటని మనమే దానికి అసైన్ చేస్తాం అనమాట. ఆ వర్క్ ఏంటో. సో ద ఐడియల్ ఈజ్ టు పుట్ సమ్ కామన్లీ ఆర్ రిపీటెడ్లీ డన్ టాస్క్ టుగెదర్. సో ఆ టాస్క్ మనం ఒక వర్క్ ఇస్తాం కదా ఆ ఫంక్షన్కి, అది మనం రిపీటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీకైతే ఒక డౌట్ రావచ్చు, ఇంతకు ముందర లూప్స్ కూడా సేమ్ అంతే కదా, సో అది కూడా రిపీటెడ్గానే యూజ్ చేస్తాం, బట్ ఇదెందుకు మళ్ళా అని మీకైతే డౌట్ రావచ్చు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో లూప్స్ అనేది నువ్వు పర్టికులర్గా ఒకే టైంలో రిపీటెడ్గా యూజ్ చేస్తావు. సపోజ్ ఇప్పుడు మనం అయితే ఒక విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం ఒకటి, అంటే ఫంక్షన్స్ ఏం రాయము బట్ డిఫరెన్స్ చెప్పాలని. సో ఫంక్షన్స్ డాట్ పీవైని అయితే ఒక టాస్క్ చేస్తాం. సో నేనైతే సంథింగ్ ఏదో ఒకటి ఇక్కడ నేనైతే ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్రింట్ చేసి సంథింగ్ ఏదో రాసేసి, సో నాకు ఇక్కడ ఏంటంటే ఈ ప్రింట్ అనేది నాకు ఇక్కడే ఈ పొజిషన్లోనే నాకు ఒక 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు మనము ఫర్ లూప్ కానీ లేదంటే వైల్ లూప్ కానీ అలా రాసేసి సో 10 టైమ్స్ అనేది రాసేస్తాం. బట్ ఫంక్షన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? సో నాకు బాగా థింక్ చేయండి, లేదంటే బాగా అండర్స్టాండ్ చేసుకోండి. సో లూప్స్ అనేది నాకు అంటే ఈ ప్లేస్లో మాత్రమే, అంటే ఇక్కడ పైన కొంచెం కోడ్ ఉంది, కింద కొంచెం కోడ్ ఉంది, ఇమాజిన్ లైక్ దట్. సో అలా కోడ్ ఉంది. నాకేంటంటే లూప్స్లో ఓన్లీ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రమే నాకు 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. బట్ నాకు ఫంక్షన్స్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, సపోజ్ ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఒక ర్యాండమ్ కోడ్ ఉంది, ఇక్కడ ఒక ర్యాండమ్ కోడ్ ఉంది, ఇక్కడ మళ్ళీ దీని తర్వాత ఇక్కడెక్కడో నేను రాసుకొని వెళ్ళిపోయినా, ఇక్కడ కూడా ఇలా రాసుకొని వెళ్ళిపోయినా, ఇక్కడ నాకు ఈ వర్క్ ఇక్కడ నాకు పని పడింది. సో నేను రాసిన ఫంక్షన్లో ఒక కోడ్ ఉంది, సో ఆ కోడ్ నాకు ఇక్కడ ఉపయోగపడింది. సో నేను ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను, అంటే ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ వర్క్ కావాలి కాబట్టి నేను ఆ ఫంక్షన్ని ఇక్కడ వర్క్ చేసేటట్లు చూస్తాను. ఓకే, ఇక్కడ నేనైతే ఆ ఫంక్షన్ని తీసుకున్నాను. అంటే ఓకే, సపోజ్ ప్రింట్ అని ఉంది. సో దానికి నేను ఫంక్షన్ పేరు ఒక ప్రింట్ ఇచ్చాను. సో ఆ ప్రింట్ అనేది ఇక్కడ పిలుస్తున్నా. సో ఆ ప్రింట్ అనేది ఇక్కడ వర్క్ అయిపోతుంది. తర్వాత నాకు ఇక్కడ కూడా వర్క్ అయింది, సో ఇక్కడ కూడా పిలుస్తాం. సో ఇలా నీకు లూప్స్ అయితే ఓన్లీ నీకు ఒక సర్టెన్ ఒక ప్లేస్ దగ్గర మాత్రమే నీకు 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఫంక్షన్స్ అనేది నీకు ఈ మల్టిపుల్ ప్లేసెస్లో ఉపయోగపడుతుంది. సపోజ్ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో అంటే ఇది ర్యాండమ్గా ఎక్కడ వాడము, బట్ చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు వెల్కమ్ టు మై వెబ్సైట్ కానీ లేదంటే వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో అనేమో సంథింగ్ ఏదో ఉంది టెస్ట్ అనేది. సో ఆ టెస్ట్ అనేది నువ్వు రిపీటెడ్గా ఒకసారి హెడ్లో యూస్ చేస్తావు, అంటే పైన టాప్లో ఒకసారి యూస్ చేస్తావు, మళ్ళీ మిడిల్లో ఒకసారి యూస్ చేయాలి దాన్ని, మళ్ళీ కింద నెక్స్ట్ ఒక లాస్ట్లో యూస్ చేయాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు యూజర్స్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఒక యూజర్ 1 to యూజర్ 100 అండ్ సో ఆన్ అని చాలామంది యూజర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్క యూజర్కి అతని నేమ్తో వెల్కమ్ టు సంథింగ్ యూజర్ 1, వెల్కమ్ టు యూజర్ 2 అని ప్రింట్ అవ్వాలి. సో అది ఎలా ప్రింట్ అవుతుంది? యూజింగ్ ఫంక్షన్స్. సో ఒక వర్క్ అనేది ఆ ఫంక్షన్లో రాసి పెట్టుకుంటాం మనము. సో మనకు కావాలన్నప్పుడు పిలుచుతాం అనమాట. సో సింపుల్. సో మీరేం డౌట్ పడకండి, ఇది ఓన్లీ మీకు అర్థం అయ్యేదాని కోసమే. సో మొత్తం అంతా ఈ నోట్స్లో ఉంది. సో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోదాం. సో ఇది రిపీటెడ్గా యూజ్ చేస్తాను సో ఫంక్షన్స్ అనేది. సో దట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ డిఫరెంట్ ఇన్పుట్స్. సో దీంట్లో ఇన్పుట్స్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో అగైన్ అండ్ అగైన్ అంటే మనం ఆ ఫంక్షన్స్ని కాల్ చేస్తాం సో మనకు కావాలన్నప్పుడల్లా. సో ఇన్పుట్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం కింద. సో వీ కెన్ డూ ద ఫంక్షన్ కాల్స్ టు రీయూస్ కోడ్. సో మనం ఆ కోడ్ని రాస్తాం కదా, రాసి ఒక దగ్గర పెడతాం. సో ఆ కోడ్ని రీయూజ్ చేయడానికి మనమైతే ఫంక్షన్ కాల్స్ని అయితే యూజ్ చేస్తాం. సో మామూలుగా మనం ఎలా కాల్ చేసుకుంటామో అలా ఫంక్షన్కి అయితే కాల్ చేస్తే దాని లోపల ఉండే కోడ్ని మనకైతే డెలివర్ చేసి వెళ్ళిపోతుంది అనమాట, సింపుల్గా డెలివరీ బాయ్ అన్నట్ల. సో కంటైనర్డ్ ఇనిట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో అదనమాట డెఫినేషను. సో డెఫినేషన్ కాదు, ఒకే మీనింగ్ అనమాట. సో ఈ పైథాన్ ఫంక్షన్స్లో 2 టైప్స్గా డివైడ్ అయినాయి, 2 మెయిన్ కేటగిరీస్గా. సో దీంట్లో బిల్డ్ ఇన్
అంటే బిల్డిన్ అనమాట, బిల్డిన్ ఫంక్షన్స్ ఇవి. సో ఇది ఎట్లా అంటే ఆల్రెడీ పైథాన్ ప్రోగ్రామ్ అనేది బిల్డ్ చేస్తుంటారు కదా, సో అలా బిల్డ్ చేస్తున్నప్పుడే ఈ ఫంక్షన్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ఇప్పుడు మనం సపరేట్గా దీనికి ఫంక్షన్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు దీనికి. సో మనం డైరెక్ట్ రాసినా కూడా మనకైతే సరిపోతుంది. సో నేనైతే దీన్ని సైడ్ బై సైడ్ పెట్టుకుంటాను, మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ ప్రింట్. సో మనకు మామూలుగా తెలుసు, సో ప్రింట్ అనేది మనం డైలీ యూజ్ చేస్తాము. సో హలో అని ప్రింట్ చేసి మనం అయితే రన్ చేసామనుకోండి, మనకైతే 1 minute దీన్ని పక్కన తీసాను. ఓకే, ఇలానే పెడదాం. సో ఇక్కడ హలో అని వచ్చిందా, సో ఇది బిల్డ్ ఇన్ ఫంక్షన్. ప్రింట్ అనేది ఏం పని చేస్తుంది, ఇది ప్రింట్ అనేది సో ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ టెర్మినల్లో ప్రింట్ చేస్తుంది. సో దీని వర్క్ అదనమాట. సో దీనికి ఓన్లీ ఇప్పుడు ప్రింట్ని నేను పోయి ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఉంది, సో ఇన్పుట్గా వాళ్ళని కదా ప్రింట్ని. నో, ప్రింట్ అనేది ఓన్లీ వన్ వర్క్ మాత్రమే చేస్తుంది, ఓన్లీ ఒక టాస్క్ మాత్రమే చేస్తుంది అనమాట ప్రింట్ అనేది. సో వేరే వర్క్ అనేది ప్రింట్ అనేది చేయదు. సో అది మైండ్లో పెట్టుకున్నాను అనమాట మీరు. సో ప్రింట్ తర్వాత లెన్. సో లెన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే 1 minute. సో లెన్ అనే ఫంక్షన్ అనేది ఇప్పుడు సపోజ్ మనకు str ఈక్వల్ టు సో కెంజో పల్స్ అని ఇక్కడ ఉంది. సో లెన్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా దీన్ని. సో ప్రింట్ లెన్ ఆఫ్ str. సో దాని యొక్క లెంత్ని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అనేది అవుట్పుట్ వస్తుంది, అంటే అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవి చదువుతుంది అనమాట. సో 11. సో ఇది లెన్, ఇది ఆల్రెడీ డిఫైన్ చేశారనమాట. సో దీన్ని బిల్డ్ ఇన్ ఫంక్షన్స్ అంటాం. సో ఇంకా ఉన్నాయి, లైక్ మ్యాక్స్ ఉంది. 1 minute. సో మ్యాక్స్ ఆఫ్, ఇక్కడ నువ్వు 2 నెంబర్స్ ఇచ్చేసావు అనుకోండి, నేను సపోజ్ 10,5 ఇస్తున్నాను. సో మ్యాక్స్ ఆఫ్ 10,5 అని ఇచ్చేసి నువ్వు రన్ చేసావు అనుకో, సో నీకు 1 minute. సో మ్యాక్స్, ఓకే, స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడ నేను ప్రింట్ చేశాను అనుకో, సో ఇక్కడ నాకు 10 5 ఉంది. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏదో అది ఇచ్చేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ డిఫైన్ చేశారనమాట మ్యాక్స్ అనేది. సో సేమ్ మిన్ కూడా అంతే. సో మిన్ అంటే ఎట్లా అంటే, సో మనం ఒక 2 నెంబర్స్ ఇస్తే దాంట్లో స్మాలెస్ట్ వాల్యూ ఏదో ఇస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ మనం అయితే రాయాల్సిన అవసరం లేదు దీని ఫంక్షన్స్కి. సో ఆల్రెడీ రాసి పెట్టారు, మనం యూజ్ చేసుకుంటాం అంతే. సో దీన్ని బిల్డ్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. ఇంకా ఉన్నాయి. సో లెన్ అయిపోయింది. సో టైప్ మనం ఆల్రెడీ చూసాం. సో ప్రీవియస్ వీడియోలో టైప్. ఇప్పుడు సపోజ్ మనము టైప్ అనే ఫంక్షన్స్లో, సో టైప్ ఇన్పుట్ మనకు ఆల్రెడీ తెలుసు అన్నమాట. సో టైప్ కూడా ఆల్రెడీ తెలుసు మీకు, బట్ ఒకసారి రాసి చూస్తున్నా. సో టైప్ ఆఫ్ str అని పెడితే, సో అదొక స్ట్రింగ్ కాబట్టి str అని ఇస్తుంది అనమాట మనకి. సో str అని ఇచ్చింది. సో దాని టైప్ ఏంటంటే స్ట్రింగ్. సో అది. సో నెక్స్ట్ ఇన్పుట్ అంటే కూడా మనకు తెలుసు, బట్ ఆ టర్మినల్ నేను వాడలేదు కాబట్టి నేనైతే ఇన్పుట్ అయితే ఏం చూడలేదు. ఓకే, ఇదనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి బిల్డ్ ఇన్ ఫంక్షన్స్. సో ఎగ్జాంపుల్గా ఇవైతే చూశాను. సో ఇవన్నీ బిల్డ్ ఇన్ ఫంక్షన్స్ ఆల్రెడీ రాసి పెట్టారనమాట. దీన్ని మనం సపరేట్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రాశారు. మనం దాన్ని యూజ్ చేసుకుంటాం, మనం కావాలన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. సో అది. సో ఇదేంటంటే క్రియేటెడ్ బై ద ప్రోగ్రామర్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అంటే యూజర్స్ ఎవరు, మనమే యూజర్స్. సో మనమే డిఫైన్ చేసుకుంటాం, మనకి ఏం వర్క్ కావాలో మనమే ఆ ఫంక్షన్లో రాసి పెడతాం అనమాట. సో నవ్ ఇట్స్ లర్న్ హౌ టు క్రియేట్ ఫంక్షన్స్ బై అవర్ ఓన్. సో ఈ ఫంక్షన్స్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఫంక్షన్స్ గురించి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పిలుచుకుంటారు. సో ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయాలంటే, సో వీ కెన్ డిఫైన్ ఎ ఫంక్షన్ యూజింగ్ ఎ డెఫ్ కీవర్డ్. సో డెఫ్ అంటే డెఫినేషన్ అనమాట. సో స్మాల్గా ఇప్పుడు డెఫ్ అన్నాడు. సో డెఫినేషన్ అంటే ఏమి, ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ డెఫినేషన్ అంటే ఏమి, దానికి మీనింగ్. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి, లేదంటే మీనింగ్ అనుకోండి. డెఫినేషన్ అంటే అది ఏం వర్క్ చేస్తుందో, లేదంటే ఆ వర్క్ గురించి ఒక డెఫినేషన్, అంటే అది ఏం వర్క్ చేస్తుందో ఆ డెఫినేషన్లో చెప్తారు. సేమ్ అంతే అనమాట. డెఫ్ అంటే ఏమంటే, సో సపోజ్ దాని గురించి ఉంటుంది. సో ఇది ఒక కీవర్డ్ అంతే. సో డెఫ్ అంటే అదొక కీవర్డ్, దానికి సర్టెన్ మీనింగ్ అంటే ఏముండదు. బట్ డెఫ్ అంటే డెఫినేషన్ అనమాట, సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే. సో డెఫ్ కీవర్డ్. సో ఆ కీవర్డ్ ఉపయోగించి మనమైతే ఫంక్షన్స్ అయితే మనమైతే డిఫైన్ చేసి దాన్ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ మైట్ టేక్ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ గురించి ఏమైతే మనం మాట్లాడుకుందాం. సో దట్ సింటాక్స్ టు డిక్లేర్ ఎ ఫంక్షన్. సో ఇక్కడైతే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను. సో దీన్ని చూస్తే క్లారిటీగా మీకు అయితే అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్. సో డెఫ్ అనేది ఒక కీవర్డ్. ఓకే, డెఫ్ అనేది ఒక కీవర్డ్. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ మీరైతే ఫంక్షన్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇది సపరేట్. సో నో ప్రాబ్లం. సో ఫంక్షన్ నేమ్, ఇక్కడ మనమైతే ఫంక్షన్ నేమ్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. సో దీనికి మనం మామూలుగా వేరియబుల్ నేమ్స్కి ఇస్తాం కదా, సో అలా నేమ్ ఇచ్చేయచ్చు అనమాట. సో దీనికి కూడా కొన్ని రెస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. సో మీరు నార్మల్గా వేరియబుల్ నేమ్స్కి మనమైతే కొన్ని మాట్లాడుకుందాం. సో కొన్ని సింబల్స్ వాడకూడదు, ఓన్లీ స్టార్టింగ్లో నెంబర్ యూజ్ చేయకూడదు అలా అని. సో అవి కూడా దీనికి అప్లికబుల్ అవుతాయి. సో అలా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని.
సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ ఓపెన్ పారాంథసిస్ అంటే క్లోజ్ పారాంథసిస్, లోపల పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకుంటే ఇన్పుట్ అనమాట. సో యూజర్ అనేవాడు ఏం వాల్యూస్ మనకు పంపిస్తాడో సో దాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో యూజర్ అనేవాడు నువ్వు ఈ వాల్యూస్ పంపి అని మనమైతే ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో దాన్ని పారామీటర్స్ అంటారు. సో కోలన్ మాత్రం మర్చిపోకూడదు ఇక్కడ కోలన్ అనేది. సో ఇవి కమెంట్స్ అనమాట. సో బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ మనం ఆ వర్క్ అంటే మనకి ఏం వర్క్ కావాలో ఆ ఫంక్షన్ లోపల అది ఇక్కడ రాసుకుంటాం. సో రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏదో ఒకటి సింపుల్ ఫంక్షన్ రాసాం ఏదో ఒకటి. సో రిటర్న్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవుతుంది అనమాట, వెనక్కి వెళ్తుంది. సో రిటర్న్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం క్లియర్గా మనమైతే. సో రిటర్న్ అంటే ఏం లేదు, ఫంక్షన్ కాల్ చేసిన వెంటనే ఎవరైతే కాల్ చేశారో ఆ కాల్ చేసిన దగ్గరికి వెళ్ళి మనం రిజల్ట్ పంపించేస్తాం అనమాట. రిజల్ట్ ఏమో వచ్చిందో అది. సో దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మనం రాద్దాం ఇప్పుడు. సో ఏం లేదు, ఇక్కడ డెఫ్ అంటే ఒక కీవర్డ్, ఇక్కడ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ పారామీటర్స్. సో కన్ఫ్యూజ్ కాకండి, సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తే మీకు అయితే క్లియర్ అయిపోవాలన్నమాట మొత్తం అంతా. సో ఇక్కడ అవుట్పుట్ క్లియర్ చేసేసి ఫస్ట్ కీవర్డ్ రాయాలి. సో పైథాన్లో మీరైతే డెఫ్ అనే కీవర్డ్ రాయాలి. సో చూడొచ్చు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఫంక్షన్ అనేది రాయాలి. సో ఫంక్షన్ నేమ్ రాయాలి ఇప్పుడు ఫస్ట్. సో సమ్ అనేది రాద్దాం. సో సింపుల్ ఫంక్షన్ అన్నమాట, ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ పారామీటర్స్ ఏంటి, A, B. ఓకే, ఈ A, B ఏంటంటే సో యూజర్ అనేవాడు మనకి ఇవ్వాలి, ఈ నెంబర్స్ అనేది మనకి ఇవ్వాలి అనమాట వాడు. సో కోలన్ పెడుతున్నా, కోలన్ అనేది కంపల్సరీ. సో ఫంక్షన్స్ కానీ లూప్స్కి కానీ కండిషనల్ స్టేట్మెంట్స్కి కానీ మనమైతే కోలన్ అనేది కంపల్సరీ పెట్టాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ A+B. ఓకే, A+B అనేది యూజర్ అనేది పంపిస్తాడు. సో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం, ఇంకంతకు మించి ఏం లేదు. సో అయిపోయింది, ఈ ఫంక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఫంక్షన్ అయితే పిలుద్దాం. సో ఇదంతా ఇండెంటేషన్ అన్నది మర్చిపోకండి. సో ఇక్కడ నుంచి రాసి ఈ ఫంక్షన్ లోపలికి వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫంక్షన్ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం సమ్ అని పిలిచి సో ఇక్కడ 10,10 అని పిలిస్తే మనకు అవుట్పుట్ అనేది 20 వస్తుంది. సో 20 వచ్చిందా. సో ఇది ఏంటంటే ఫంక్షన్ కాలింగ్ అంటాం. సో దీని గురించి కూడా కింద ఇచ్చాను. సో ఇక్కడ ఏం లేదు. సో డెఫ్ అనేది కీవర్డ్. సో ఇది అనేది ఫంక్షన్ నేమ్ అనమాట. సో ఇది పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇక్కడ ఇచ్చే వాల్యూస్ అనేది ఇక్కడికి వెళ్ళాలి. సో ఎన్ని వాల్యూస్ వెళ్ళాలి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. సో A, B. సో 10,10 మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి సో ఇక్కడ ఏం వాల్యూ ఉందో ఇక్కడ ప్రింట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ A+B. సో అది మనకు అవుట్పుట్లో అయితే 20 అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ఫంక్షన్ అంటే. సో ఫంక్షన్ డిఫైన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం కాలింగ్ అంటే ఫంక్షన్ని కాల్ చేయడం గురించి ఆల్రెడీ చూసాము, బట్ కిందైతే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో డెఫ్ అనేది ఒక కీవర్డ్. సో ఫన్, ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ ఫన్ అనమాట వాడు పెట్టుకునేది. సో ఫన్ పెట్టుకున్నాడు. సో ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్, సో కోలన్. సో ఇక్కడ ఇన్పుట్స్ అనేది గ్యారంటీ లేదనమాట, మనకి ఆప్షనల్. ఇప్పుడు నేను తీసేయచ్చు. సో సమ్ అనేవి తీసేసి నేను ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 1 minute. సో దీన్ని తీసేసి దిస్ ఈజ్ ఏ యాడింగ్ ఫంక్షన్. సో ఇలా రాయొచ్చు. సో ఇక్కడ మనం తీసేసి మనం రన్ చేసామనుకోండి, దిస్ ఈజ్ యాడింగ్ ఫంక్షన్ అని వస్తుంది. సో ఇక్కడ పారామీటర్స్ అనేది మనకు ఆప్షనల్. మనకి కంపల్సరీ పారామీటర్స్ అయితే మనం యూజ్ చేస్తాము, బట్ అవి ఆప్షనల్ అనమాట. మనకు కావాలన్నప్పుడు మనం కాల్ చేయొచ్చు. అదే మనకు కావాలన్నప్పుడు పారామీటర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. అదేం కంపల్సరీ అనేం కాదు. ఓకే, ఇది ఫంక్షన్ డిఫైనింగ్ అర్థమైంది కదా. సో ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్తోనే మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో డెఫ్ అనేది ఒక కీవర్డ్ ఇది. సో సింపుల్ అనమాట, ఏం లేదు. సో ఒకసారి మీరు రాస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో రాసినారంటే మీరు పర్ఫెక్ట్ అయిపోతారనమాట, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది డెఫ్ అనమాట. సో డెఫ్ అనేది ఇది ఎగ్జాంపుల్. సో ఐఎమ్ ఏ ఫంక్షన్ వచ్చింది. సో మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో మనకు అవుట్పుట్లో ఐఎమ్ ఏ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది సో కాలింగ్ ఏ ఫంక్షన్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ఎ ఫంక్షన్ కాల్ ఇట్ బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. సో మనం ఇక్కడ ఒక నేమ్ ఇచ్చిండాం కదా ఫంక్షన్కి. సో ఆ ఫంక్షన్ నేమ్తో మనమైతే కాల్ చేస్తాం. ఇంతకుముందు మనమైతే ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్లో. సో డెఫ్ ఫన్ అని ఐ యామ్ ఏ స్ట్రింగ్ అనేది అవుట్పుట్లో వచ్చింది, బట్ దాన్ని ఎలా కాల్ చేస్తున్నాడు. సో ఇది కాల్. ఓకే, సో కాలింగ్ ఇది అనమాట. సో ఫంక్షన్ కాలింగ్ అంటే ఇది ఏం లేదు, ఫంక్షన్ నేమ్ పెట్టేసేది. సో ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్. సో లోపల ఏమన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే ఇన్పుట్స్ ఇచ్చేది, లేకపోతే లేవు. సో ఇదనమాట. సో ఫంక్షన్స్ ఫాలోడ్ బై పారాంథసిస్
కంటైనింగ్ పారామీటర్స్. సో పారామీటర్స్ అంటే ఏంటి? ఇన్పుట్స్. అంటే యూజర్ అనేవాడు ఏం డేటా ఇవ్వాలో నువ్వు చెప్తున్నావు. సింపుల్ పారామీటర్స్ అంటే అంతే, ఇంకేం లేదు. యూజర్ అనేవాడు ఏం డేటా ఇవ్వాలో నువ్వు ముందుగా చెప్తున్నావు అనమాట. సో ఇవి ఇవ్వు అని ముందుగా చెప్తాను. సో ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్, సో ఆ ఫంక్షన్కి సో నేను ఈ పర్టికులర్ వర్క్ చేస్తాను, సో నాకు ఈ ఇన్పుట్ కావాలి, సో నేను ఈ వర్క్ అయితే చేయగలుగుతాను అని చెప్తే, సో అప్పుడు యూజర్ అనేవాడు నీకు ఇస్తాడనమాట. సో ఆ డేటా ఇస్తాడు. సో ఆ డేటాని ఏమంటాం అంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం మనం. ఓకే, సో యూజర్ ఇచ్చేవాడు ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యూ చేస్తాడనమాట. సో నువ్వు ఇచ్చిన పారామీటర్స్ అండ్ యూజర్ ఇచ్చిన పారామీటర్ ఆర్గ్యూ చేస్తారనమాట. సో అవి చేంజ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాయి. సో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో కింద ఉంది ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవంతా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో సింపుల్గా ఒక ఫంక్షన్ ఏదైనా రాసేసి చెప్పేస్తాను మీకు. సో ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద వాల్యూస్ పాస్డ్ ఇన్సైడ్ ద parentheses ఆఫ్ ద ఫంక్షన్. ఏ ఫంక్షన్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సపరేట్లీ బై ఎ కామా. ఓకే, సో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసేద్దాం ఏమన్నా. సో ఏం రాద్దామంటే, సో దీన్ని అయితే కమెంట్ అవుట్ చేసేసి సో ఒక చిన్న ఫంక్షన్ ఏదైనా రాద్దాం. సో డెఫ్ అనేది ఉపయోగిస్తున్నాం. సో ఇది ఒక కీవర్డ్ మనకు తెలిసిందే. సో ఏం ఫంక్షన్ రాద్దామంటే, సపోజ్ హలో అని అయితే రాద్దాం. సో హలో రాసి ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి. సో ఆ నేమ్ అనేది, సో దీన్ని ఏమంటాం? పారామీటర్ అంటాం దీన్ని. ఓకే, దీన్ని పారామీటర్ అంటాం. సో కోలన్ పెట్టేసాం. సో మనకి ఇప్పుడు ఏం రావాలంటే, సో ప్రింట్లో హలో, సో ప్లస్ ఉపయోగించి హలో నేమ్, సో కామ కూడా పెట్టచ్చు. ఓకే, నేమ్ కొంచెం స్పేస్ వస్తుంది కాబట్టి హలో అని యూజర్ అనేవాడు పంపిస్తాడు కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నార్మల్గా మనమైతే ఏమి ఇవ్వకోకుండా పెట్టేసామనుకోండి, సో అన్డిఫైన్డ్ కానీ అలా వచ్చేస్తుంది అనమాట. సారీ, డెఫ్ అంట హలో. ఓకే, హలో అన్నాను. సో ఇప్పుడు ప్రింట్ చేశాను అనుకోండి, అవుట్పుట్ వస్తుంది. ఓకే, సారీ వాట్ అండ్ సో మనం ఏం పంపిలే కాబట్టి, సో టైప్ ఎర్రర్ హలో మిస్సింగ్ వన్ రిక్వైర్డ్. సో ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో నేను ఎర్రర్ ఇవ్వదు అనుకున్నాను, సో ఎర్రర్ ఇస్తుంది. సో అక్కడ మనం పారామీటర్స్లో సో నేమ్ అని పెట్టాం. సో ఆ నేమ్లోకి అంటే అదొక వేరియబుల్ అనుకోండి మీరు. సో దాంట్లోకి మనం ఇక్కడ ఒక వాల్యూ పంపిస్తే దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ అని ఉంది కాబట్టి సో హలో అని అక్కడ మనం ఆర్గ్యుమెంట్స్గా పాస్ చేసేటివి ఇక్కడ ప్రింట్ అవుతాయి. సపోజ్ నేను ఇక్కడైతే హలో బాబీ ఏదో సంథింగ్ ఏదో ఒక పేరు ఇచ్చాం. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే హలో బాబీ అని ప్రింట్ అవుతుంది. సో అదే నేను ఇక్కడ సో ఇంతకు ముందర ఒక ఎర్రర్ వచ్చింది. సో ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఒకవేళ యూజర్ అనేవాడు సపోజ్ ఏం నేమ్ ఇవ్వలేదు, సో నేమ్ ఇవ్వలేదు కాబట్టి అలాంటి టైంలో ఎర్రర్స్ ఇవ్వకోకుండా సో నేమ్ ఈక్వల్ టు అని నువ్వే ఒక నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ బాబ్. ఓకే, బాబు అని ఇచ్చేసినావు అంటే నేను ఇక్కడ ఇన్పుట్ అనేది ఇవ్వలే మనకి, అది ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయలే. సో నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, నాకు హలో బాబు అని వచ్చేస్తుంది. సో హలో బాబు, నాకు ఇంతకు ముందర మాత్రం ఎర్రర్ ఇవ్వలేదు. సో దీన్ని డిఫాల్ట్ పారామీటర్స్ అంటాం అనమాట. అంటే డిఫాల్ట్ వాల్యూస్. ఒకవేళ యూజర్ అనేవాడు నీకు ఆర్గ్యుమెంట్ ఇవ్వకపోతే సో నువ్వే ఆటోమేటిక్గా నువ్వు నేమ్ ఈక్వల్ టు బాబ్. ఒకవేళ యూజర్ అనేవాడు ఇవ్వకపోతే అప్పుడు నీకైతే ఎర్రర్ చూపిస్తుంది. సో అది. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. సో దీన్ని పారామీటర్స్ అంటాం. ఫంక్షన్ లోపల మనమైతే డిఫైన్ చేస్తాం డేటాని. సో దాన్ని పారామీటర్స్ అంటాం. సో దీన్ని మనమైతే ఆర్గ్యుమెంట్స్ అంటాం. మనం ఇక్కడ నుంచి ఏమన్నా వాల్యూ ఇచ్చామనుకోండి, సో బాబీ అని, సో ఇక్కడ ఉండేది ప్రింట్ అవుతుంది. సో హలో బాబీ అని వస్తుంది అనమాట, రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం ఒకవేళ వాల్యూ పంపించినాం అనుకోండి, సో ఇక్కడ డిఫాల్ట్లో ఉండే వాల్యూ రిమూవ్ చేసేసి ఇక్కడ ఉండే వాల్యూ స్టోర్ అవుతుంది. సో హలో బాబీ. ఓకే, క్లియరా? ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఈ నోట్స్ కంటే మనమైతే రాసేద్దాం. సో అక్కడ స్క్వేర్ గురించి రాస్తాను అనమాట. సో మనం క్యూబ్ గురించి రాద్దాం ఇక్కడ. ఓకే, సో ఓకే లెట్స్ స్టార్ట్. సో డెఫ్ కీవర్డ్ అని పెడదాం. సో క్యూబ్. సో ఒక యూజర్ అనేవాడు నీకు ఒక నెంబర్ ఇస్తాడు. సో ఆ నెంబర్ అనేది నువ్వు క్యూబ్ అనేది రిటర్న్ ఇవ్వాలి అతనికి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. సో యూజర్ అనేవాడు ఒక నెంబర్ ఇస్తాడు. సో నెమ్ అని రాశాను. సో కోలన్ పెట్టాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ అనే కీవర్డ్ వాడతాం. సో రిటర్న్ నువ్వు యూజర్ దగ్గరికి ఒక వాల్యూ వెళ్ళాలి. సో ఈ రిటర్న్ అనే కీవర్డ్ అనేది మనకు వచ్చిన రిజల్ట్ని యూజర్ దగ్గర విధంగా తీసుకెళ్తుంది అనమాట. సో రిటర్న్. ఓకే, సో నేమ్ *2. ఓకే సారీ, ఇంటూ నేమ్. ఓకే, సో ఇది అనేది క్యూబ్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది స్టార్ అనేది వర్క్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు. స్టార్ అనేది లేదులే. ఓకే,
ఇప్పుడు నేనైతే సో రిటర్న్ అన్నాను కదా, సో ఇప్పుడు నేను ప్రింట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే వాడు ఇచ్చిన వాల్యూని ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు నేను. సో సపోజ్ నేనైతే క్యూబ్ అని ప్రింట్ లోపల నేనైతే ఫంక్షన్ని కాల్ చేసి సో ఇది ఇస్తాం, సో 3 ఇద్దాం అనమాట. సో లెట్స్ రన్ దిస్. సో 27 వస్తుంది, ఓకే 27 వచ్చింది. సో ఇలా కాల్ చేసి నేను ఓన్లీ ప్రింట్ అయినా చేసుకోవచ్చు అంటే, సో నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ నేనైతే ఒక క్యూబ్ వాల్యూ అని అయితే ఒక వేరియబుల్ తీసేసి సో దాంట్లో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో క్యూబ్ నేమ్. ఓకే, కొన్ని చోట్ల మనకి ఎలా అంటే ఇప్పుడు సంథింగ్ కొన్ని ప్లేసెస్లో మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేసుకోకుండా కొన్ని యూస్ కేసెస్ వస్తాయి, అందులో మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేది వాడతాం. సో చిన్న చిన్న దాంట్లోకి కొంచెం ఓన్లీ ప్రింట్ చేసే దాంట్లోకి అట్లాంటిది ఏంటైతే మనమైతే ప్రింట్ ఫంక్షన్ని వాడతాము, మనం ఎక్కువగా ఈ రిటర్న్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో క్యూబ్ వాల్యూ ఈక్వల్ టు ఈ క్యూబ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఈ ఫంక్షన్ స్టోర్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ని వేరియబుల్ లోపల మనం కాల్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సో కాల్ అయిపోయి సో ఇక్కడ ఏంటి నెమ్ అని ఇచ్చానండి నేను. ఓకే నెమ్ కాదు ఇక్కడ. సో మనం ఒక వాల్యూ మనం పంపించాలి కదా. ఓకే, సో క్యూబ్ 3 అని పంపించాం. సో ఈ క్యూబ్ 3 అనేది కాల్ అవుతుంది. సో ఇక్కడ కాల్ అయ్యి ఇక్కడ మనకి ఒక రిజల్ట్ ఆర్ ఆన్సర్, ఒక ఆన్సర్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆన్సర్ అనేది క్యూబ్ వాల్యూలో స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం ప్రింట్ చేసినాం అనుకోండి, సో ప్రింట్ క్యూబ్ వాల్యూ. సో మనకు ఆన్సర్ ఇంత ముందర వచ్చినట్టే 27 వస్తుంది. సో దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది కొంచెం స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కానీ చాలా సింపుల్ ఇది. సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ దాంట్లో కూడా నోట్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో డెఫినేషన్ చదివేసి ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ద రిటర్న్ స్టేట్మెంట్ ఎండ్స్ ఎ ఫంక్షన్ అండ్ సెండ్స్ ఎ వాల్యూ బ్యాక్ టు ద కాలర్. It can return any data type, multiple values or none if no values is given. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒక వాల్యూ అనే కాదనమాట, మల్టిపుల్ వాల్యూస్ని కూడా పంపించవచ్చు. సో సపోజ్ లిస్ట్. ఓకే, సో మల్టిపుల్ వాల్యూస్ అంటే సో లిస్ట్ వస్తుంది, సో అవన్నీ వస్తాయన్నమాట. సో నన్ను కూడా ఒకవేళ ఇప్పుడు ఏం వాల్యూ పంపించకుంటే సో నన్ను పంపించేస్తుంది అనమాట. సో ఇఫ్ నో వాల్యూ ఇస్ గివెన్, సో ఏం వాల్యూ ఇవ్వకపోతే నన్ను రిటర్న్ చేసేస్తుంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, సో డెఫ్ అనేది ఒక కీవర్డ్. సో ఇది ఫంక్షన్ నేమ్ అనమాట. సో SQ_value, సో స్క్వేర్ వాల్యూ అనమాట. సో నెమ్ అనేది ఇది పారామీటర్. ఓకే, పారామీటర్. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ద స్క్వేర్ వాల్యూ ఆఫ్ ద ఎంటర్ నెంబర్. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అన్నాడు, ఇది కమెంట్స్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కోడ్స్ అనేది 3 ఉన్నాయి. సో డబల్ కోడ్స్ 3 ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక కమెంట్. ఓకే, కమెంట్. సో ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటున్నారంటే స్క్వేర్ వాల్యూ. సో యూజర్ ఎంటర్ చేస్తాడు కదా, సో దానికి స్క్వేర్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ నేమ్ **2. ఇదేం చేస్తుందంటే మీకు ఈ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. ఐ థింక్ పార్ట్ 2లో అనుకుంటా, డేటా టైప్స్లో. ఐ థింక్ ఆపరేటర్స్ అనుకుంటా. సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒక నెంబర్ని **2 చేస్తే అది ఏమవుతుందంటే సో అది ఒక నెంబర్ స్క్వేర్ అన్నట్లు అనమాట. సో అక్కడ నువ్వు నెంబర్ క్యూబ్ అని పెట్టావు అనుకోండి, సో అప్పుడు నీకు ఈ క్యూబ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో మనం ఇంతకు ముందర కోడ్ రాసాం కదా, సో ఇక్కడ మనం క్యూబ్ ఇలా మనకు సపరేట్ స్టార్ ఇది అయిపోకుండా సో ఇక్కడే మనం డైరెక్ట్ 3 అని రాయొచ్చు అనమాట. సో అది ఏమి ఈక్వల్ అంటే సో నెమ్ క్యూబ్ అని ఈక్వల్. సో 27 సేమ్ 27 వచ్చిందా, సో అలాగా. సో అలా కూడా రాయొచ్చు. సో రిటర్న్ నేమ్ **2. సో అది నెమ్ స్క్వేర్ అనమాట. ఒక నెంబర్ మనం 3 పంపించామనుకోండి, సో 3 స్క్వేర్ అన్నట్లు దానికి మీనింగ్. సో ప్రింట్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ 2 అంటే 4 వస్తుంది. సో -4 అంటే సో -4 అంటే మనకు తెలుసు. సో -4 ఉంటుంది కాబట్టి సో 4 4 16 వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు మైనస్లో పంపించినా కూడా సో ఇది ఏమొస్తుందంటే సో క్యూబ్లో మనకి మైనస్లో రావాలా. సో -27 వచ్చింది. ఓకే, సో క్యూబ్ కాబట్టి, ఎందుకంటే క్యూబ్లో మనకు తెలుసు నెగిటివ్ వాల్యూస్లోనే రావాలి. ఓకే, సో ఇది పాస్ బై రెఫరెన్స్, పాస్ బై వాల్యూ. సో ఇక్కడ మీకు ఒక కొత్త ఫంక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇది మ్యాక్సిమం ఎవరు చూసుకోరు అనమాట, అంటే ఎవరు దీన్ని చూసుకోరు. బట్ నేనైతే దీంట్లో ఒక ఫంక్షన్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో సింపుల్ అనమాట, ఏం లేదు. ఇప్పుడు సపోజ్ A = 20 అనేది స్టోర్ చేశాను. సో దీని యొక్క అడ్రస్ నేనైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ ఇక్కడ ID. సో ప్రతి ఒక్క వాల్యూకి ఒక డిఫరెంట్ యూనిక్ ఐడి ఉంటుందన్నమాట. సో ఐడి ఆఫ్ A అని నువ్వు ప్రింట్ చేసావు అనుకోండి, సో ఇక్కడ ప్రింట్ చేశారు అనుకోండి, నాకు దాని ఒక అడ్రస్. సో ఇది ఒక యూనిక్ అయిన ఐడి అనమాట. సో Aకి సో దీన్ని మళ్ళీ ప్రింట్ చేసినా సేమ్ వస్తుంది. సో ఇది అక్కడ స్టోర్ అయింది అని. సో ఇంతకు ముందర ఇది సేమ్ అనమాట. సో ఓకే, సో ఇప్పుడు నేను
బి కూడా ఓకే, బి ఈక్వల్ టు 20 సేమ్ వాల్యూ స్టోర్ చేసే. సో ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఏ అండ్ ఐడి ఆఫ్ బి కూడా అడుగుతున్నా. సో ఏమి ఇస్తుందో చూద్దాం, సేమ్ ఇస్తుందా చేంజ్ చేస్తుందా, లెట్స్ సి. సో ఐడి ఆఫ్ బి, సో ఇక్కడ చూడవచ్చు సేమ్ ఇస్తుంది. ఎందుకు సేమ్ ఇస్తుంది? సో మనకి పైథాన్లో ఎలా అంటే సో ఒక వాల్యూని సో రెఫరెన్స్ ద్వారా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో అంటే డైరెక్ట్ వేరే లాంగ్వేజ్లో మాత్రం సో ఇవి ఓన్లీ మనం పెట్టేస్తే అంటే ఏ ఈక్వల్ టు 20 అలా పెట్టేసామనుకోండి. సో ఇది మాత్రం ఎలా స్టోర్ అవుతుందంటే రెఫరెన్స్ అంటే యారో మార్క్. ఇప్పుడు ఏ అనేది 20 వైపు యారో మార్క్ మాదిరి మీరు అయితే ఊహించుకోండి, అలా రెఫరెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకు ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 పెట్టాము, అది రెఫరెన్స్ ఏకి 20కి రెఫర్ చేస్తూ ఉంటుంది. సో అలాగే బి కూడా 20 కలర్ రెఫర్ చేస్తుంది అనమాట. సో 20 అనేది ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఆ 20ని ఏ రెఫరెన్స్ చేస్తుంది, బి రెఫరెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి అడ్రస్ అయితే సేమ్ వచ్చింది. సో ఇంత డెప్త్ అయితే అవసరం లేదు, సో ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకైతే ఈ దీంట్లో ఉపయోగపడుతుంది అనమాట. సో వేరియబుల్స్ ఆర్ రెఫరెన్సెస్ టు ఆబ్జెక్ట్స్. సో వేరియబుల్స్ అనేది రెఫరెన్స్ చేస్తుంది అనమాట ఆబ్జెక్ట్స్. ఓకే, వెన్ వీ పాస్ దెమ్ టు ఏ ఫంక్షన్. సో ఈ వేరియబుల్స్ని మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేసామో అది బిహేవియర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దీని గురించి మీకు అయితే ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఇది నోట్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. సో బిహేవియర్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే తెలుసు మనకు, సో లిస్ట్స్, డిక్షనరీస్. ఓకే, ఇమ్యూటబుల్ అంటే లైక్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, టపుల్స్. సో ఎందుకు బ్రో ఇమ్యూటబుల్లో ఇంటీజర్స్ని కూడా యాడ్ చేసామంటే చెప్తా మీకు. సో ఒకసారి సో ఇంటీజర్స్ మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇంటీజర్స్ అనేది మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు కదా. సో టపుల్ మాదిరి, స్ట్రింగ్ మాదిరి మనం వాల్యూస్ అనేది కాన్స్టెంట్ కాదు కదా, మళ్ళీ ఎందుకు ఇమ్యూటబుల్ అంటున్నాం మీకు అయితే ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు సపోజ్ నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను. సో ఈ ఐడిని ఉపయోగించి మీకు అయితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. ఓకే, సో నేను ఇక్కడైతే ఐడి ఆఫ్ ఏ అనేది ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది 140727067888664 అని ఇలా వచ్చింది. సో దీన్ని మరైతే గుర్తుపెట్టుకున్నాను, అంటే గుర్తుపెట్టుకున్నాను కాదు, సో ఊరికే ఒక మైండ్లో నోట్ చేసుకోండి. లాస్ట్ 3 డిజిట్స్ కానీ లాస్ట్ 4 డిజిట్స్ అంటే మీరైతే ప్రీవియస్ 10 సెకండ్స్కి పాస్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మనకి ఏం కావాలా, సో మాకు ఇంటీజర్స్ తెలుసు. సో ఏ ఈక్వల్ టు 30 పెట్టామంటే అప్డేట్ అయిపోతుంది. సో దీంట్లో ఏం పెద్ద చేంజ్ ఉండదు. బట్ నేను ఇప్పుడు ఏ ఈక్వల్ టు 30 అంటే నేను చేయలేదు, ఏలో 20 ఉంటే 30కి అప్డేట్ చేశాను. సో ఇప్పుడు నాకు అడ్రస్ వాల్యూ అనేది ఇదే ఉండాలా లేదా? సో మనం లాజికల్గా మాట్లాడుకుంటే ఇదే ఉండాలి, బట్ వాల్యూ ఒకటి చేంజ్ అయి ఉండాలి. బట్ ఇక్కడ పైథాన్లో ఎలా అంటే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా ఐడి ఆఫ్ 1 మినిట్. సో ఐడి ఆఫ్ ఏ ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, రెండింటికి డిఫరెంట్ ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో 1407270067888 ఇక్కడ 664 వచ్చింది, అంటే ఫస్ట్ టైం. అంటే ఇక్కడ ఈ ఏ ఈక్వల్ టు 20 ఇది అడ్రస్ చూసుకుంటే 664 వచ్చింది. సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 30 చూస్తే 984 వచ్చింది, అంటే అడ్రస్ అనేది చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది? సేమ్ వాల్యూ కదా. అంటే సో ఇక్కడ ఈ పైథాన్లో అనేది ఎలా చేస్తుందంటే సో ఏ ఈక్వల్ టు 20 అనేది ఒకదానికి రెఫరెన్స్ చేస్తూ ఉంటుంది, ఏ అనేది 20 కల్లా రెఫరెన్స్ చేస్తూ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైతే వాల్యూ చేంజ్ చేస్తామో ఆ 20ని వదిలేస్తుంది అనమాట. సో ఆ 20ని వదిలేసేసి కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఏ ఈక్వల్ టు 30, ఇంకా 20 వేస్టే. సో అందుకు దీన్ని ఇమ్యూటబుల్ అంటారు. అంటే దీన్ని అప్డేట్ చేయదు, ఇది ఏకంగా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ ఈక్వల్ టు 30 అని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది ఇది. సో ఈ పైథాన్లో, సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. అందుకు దీన్ని ఇమ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అని ఎందుకంటే అది చేంజ్ కాదు, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్ని ఏలో పెడుతుంది అనమాట. సో అది మైండ్లో పెట్టుకోండి మీరు. సో అందుకు దీన్ని ఇమ్యూటబుల్ అంటున్నారు. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్స్ వెన్ వీ పాస్ దెమ్ టు ఏ ఫంక్షన్. బిహేవియర్ డిపెండ్స్ ఆన్ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈస్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ అంటే లిస్ట్, డిక్షనరీస్ అలా వస్తాయి. సో ఇప్పుడు మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ని ఎప్పుడైతే ఫంక్షన్స్లోకి పంపించి దాంట్లో ఏమైనా చేంజ్ చేస్తామో సో అప్పుడు ఒరిజినల్ లిస్ట్లో కూడా మనకైతే చేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేనైతే ఫంక్షన్ అని ఇస్తాను ఏంటి, సో డెఫ్ సో లిస్ట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లో నాకు ఒక లిస్ట్ అనేది వస్తుంది, అంటే ఆర్గ్యుమెంట్గా ఒక లిస్ట్ వస్తుంది. సో అందుకు పారామీటర్లో లిస్ట్ అని పెట్టాను. మన ఇష్టం, పేర్లు అనేది నువ్వు ఏబీనే పెట్టాలా, XYA పెట్టాలా, లేదంటే సంథింగ్ ఏదో అవే పెట్టాలని లేదనమాట. నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. పారామీటర్స్ పేరు అనేది నీ ఇష్టం, అది నీ ఊరికే వదిలేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో ఏం చేస్తామంటే సో లిస్ట్ డాట్ యాడా ఓకే సో లిస్ట్ ఆఫ్
మీకు ఇంకా అవి ఫంక్షన్స్ చెప్పలేదు కాబట్టి సో లిస్ట్ ఆఫ్ జీరోలో నేను 20 అనేది మార్చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో లిస్ట్ ఈక్వల్ టు సో ఫస్ట్ వాల్యూ చూడండి 10 ఉంది. సో నేను అక్కడ లిస్ట్ ఆఫ్ జీరోలో 20 చేస్తాను. ఓకే, 10, 20, 30, 40, 50. సో ఇవి చాలు. సో ఇలా ఉంది. సో నేను ఇప్పుడైతే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఇప్పుడు. సో లిస్ట్ LIST. సో రెండు సేమ్ ఉన్నాయి కదా. సో దీనికి లిస్ట్ 1 అని పెడతాం. ఓకే, సో లిస్ట్ 1 అనేది ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే నేను ఏం ఇవ్వలేదు కాబట్టి. సో నేను ఇప్పుడు ఒకవేళ ప్రింట్ చేశాను అనుకోండి, సో ప్రింట్ లిస్ట్ 1, సో నాకు ఈ వాల్యూస్ అనేది అప్డేట్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఫంక్షన్ లోపల ఏం చేస్తాను, లిస్ట్ ఆఫ్ జీరోలో 20 పెడతాను. సో ఈ 10 ప్లేస్లో 20 వస్తుంది. మీరైతే గమనించండి ఒకసారి. వాట్ హ్యాపెండ్, నేను లిస్ట్ ప్రింట్ చేస్తాను కదా, ఎందుకు రావట్లేదు? ప్రింట్ చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్ పైన. సో లిస్ట్ కాల్ చేస్తున్నాను. ఓకే, లిస్ట్ వద్దులే, ఏమన్నా వేరియబుల్ నేమ్ అనే ఫంక్షన్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం ఏమన్నా. సో fun1 అని పెట్టేదన్నా. సో fun1. ఓకే, లెట్స్ ట్రై దిస్. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో ఇంత ముందర లిస్ట్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చా, అందుకే రావట్లేదు అనమాట. సో ఇప్పుడు fun1 అని నేను ఫంక్షన్ అయితే కాల్ చేశాను. సో ఈ లిస్ట్ 1 అయితే నేనైతే ఆర్గ్యుమెంట్గా సెండ్ చేశాను. సో fun1 అనే ఫంక్షన్కి. సో ఇక్కడ ఏం జరిగింది, సో నేను ఇక్కడ ఏం చేయలే, మీరైతే చూడండి ఫంక్షన్ అవుట్ సైడ్ అయితే నేను ఏమీ చేంజ్ చేసిన లేదు, ఓన్లీ ఆ fun1 అనేది కాల్ చేశాను. ఓకే, నేనైతే ఒక గ్యాప్ కూడా పెడతాను. సో ఫంక్షన్ అంటే fun1 అని నేనైతే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఆ కాల్ చేసిన టైంలో సో ఈ లిస్ట్ 1 అనేది దానికి పంపించాను. సో దానికి ఇచ్చాను అనమాట. సో అదేం చేసింది, సో లిస్ట్ ఆఫ్ 0-20 అనేది. ఓకే, సో ఫంక్షన్ లోపల చేంజ్ చేస్తే నేను ఫంక్షన్ బయట దాన్ని ప్రింట్ చేస్తే నాకు ఎందుకు ఇక్కడ 20 అని వస్తుంది. సో అది ఇమ్యూటబుల్లో. సో ఇక్కడ అదేనండి, అది మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడైతే ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు, మీకు కోడ్తో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఎఫెక్ట్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. సో మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్కి ఎలా అంటే, నువ్వు ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏమైనా చేంజ్ చేసావు అనుకోండి, అది అవుట్ సైడ్ ద ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది అంటే ఒరిజినల్ లిస్ట్ కానీ ఒరిజినల్ టపుల్ కానీ చేంజ్ అవుతుంది. అంటే టపుల్ ఎందుకు వస్తుంది, అది టపుల్ ఇమ్యూటబుల్. సో లిస్ట్ కానీ ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ ఉంటాయి చూడు. సో లిస్ట్ కానీ డిక్షనరీస్ కానీ అలా అనమాట. సో ఇప్పుడు ఇమ్యూటబుల్కి ఒక చేంజ్ చూద్దాం. సో ఇమ్యూటబుల్ ఏమేమి ఉన్నాయి, సో ఇంటీజర్స్, స్ట్రింగ్స్, టపుల్ ఉంది. సో స్ట్రింగ్స్ చూద్దాం. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ అదే ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో లిస్ట్ 1 ఈక్వల్ టు, సో ఇక్కడ ఏం చేస్తానంటే లిస్ట్ 1 ఈక్వల్ టు, ఇక్కడ నేను కెంజో పల్స్ అని నేనైతే ఇక్కడ పెడతాను. సో కెంజో పల్స్ అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో లిస్ట్ 1 కదా సేమ్. ఓకే, లిస్ట్ 1 ఈక్వల్ టు ఏం పెడదామంటే, లిస్ట్ 1 ఈక్వల్ టు సో సబ్స్క్రైబ్ టు. సో ఇలా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అయితే నేనైతే ఫంక్షన్ లోపల అప్డేట్ చేసాను. ఇదేంది ఇమ్యూటబుల్ అప్డేట్. సో మనం మాట్లాడుకునేది ఏంటి, సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్లో ద ఒరిజినల్ వాల్యూ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఒరిజినల్ వాల్యూ అనేది చేంజ్ కాదు ఇక్కడ. సో ఫంక్షన్ లోపల అనేది మనం చేంజ్ చేసినా కూడా ఇక్కడ చేంజ్ కాదు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇంతకు ముందర మాత్రం అయితే ఒకవేళ చేంజ్ అయితే మనకు అవుట్పుట్లో ఏం రావాలి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని రావాలి. బట్ మనకేమొస్తుంది, కెంజో పల్స్ అని వస్తుంది. సో అదనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అయితే మన ఫంక్షన్ లోపల ఆ లిస్ట్కి సంబంధించి లేదంటే ఆ డిక్షనరీకి సంబంధించి ఏమన్నా చేంజ్ చేసామనుకోండి, అది ఆ ఫంక్షన్ బయట కూడా దాన్ని చేంజ్ అవుతుంది అనమాట. సో లోపల ఏం చేసామో దానికి బయట కూడా చేంజ్ అవుతుంది. అదే ఇమ్యూటబుల్ అయితే, అది ఇమ్యూటబుల్ అంటే ఏంటి, మనం కాన్స్టెంట్ అని మాట్లాడుకున్నాం, దాన్ని చేంజ్ చేయలేం. సో కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో అప్డేట్ చేసుకోవాలి మనం. సో మనకు తెలుసు. సో అలాంటివి అప్డేట్ కావు. ఓకే, ఏం లేదు, సింపుల్ 2 పాయింట్స్ ఇక్కడ సింపుల్గా ఇచ్చేసాను. చేంజెస్ ఇన్సైడ్ ద ఫంక్షన్ అఫెక్ట్ ద ఒరిజినల్ ఆబ్జెక్ట్. సో మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్కి. సో ఇమ్యూటబుల్ చూసుకుంటే ద ఒరిజినల్ వాల్యూ రిమైన్స్ అన్చేంజ్డ్. సో ఇది చేంజ్ కాదనమాట. సో అది ఓకే. సో ఇక్కడ అనానమస్ ఫంక్షన్స్ ఆర్ లాంబ్డా ఫంక్షన్స్. సో ఇది సింపుల్ అనమాట. సో ఏంటి లేదు ఇక్కడ. సో
సో ఒకటైతే రాసి చూద్దాం. సో సింటాక్స్ అయితే చూసుకోండి అనమాట. సో ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. సో లాంబ్డా ఫంక్షన్ అని. సో దాన్ని లాంబ్డా అనొచ్చు, అనానమస్ ఫంక్షన్స్ అనొచ్చు అనమాట. సో lambda.py. సో స్క్వేర్ రాద్దాం అనమాట. సో కాంప్లెక్స్ నేనైతే యూజ్ చేయలేదు అనమాట ఇప్పుడు. సో అది ఫంక్షన్లో నాకు కనిపిస్తే అందుకే ఈ నోట్స్లో అయితే యాడ్ చేశాను. సో ఏం లేదు, సింపుల్. మీరు ఇప్పుడు ఫంక్షన్స్ అనేది సపరేట్గా రాస్తారు, బట్ ఫంక్షన్ అనేది ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా. సో స్క్వేర్ ఈక్వల్ టు లాంబ్డా, అది కీవర్డ్ అనమాట. సో లాంబ్డా స్పెల్లింగ్ తప్పిపోయింది. ఓకే, ఇది లాంబ్డా స్పెల్లింగ్. ఓకే, సో లాంబ్డా. సో మనం ఇక్కడ ఏమి ఇస్తామంటే, నేను ఇమేజ్లో పెట్టాను చూడండి. సో మనమైతే ఒక ఆర్గ్యుమెంట్, ఇదేంటంటే ఆర్గ్యుమెంట్ అనమాట. సో అంటే యూజర్ అనేవాడు ఇస్తాడు. సో అంటే యూజర్ అనేవాడు ఇచ్చాక ఇక్కడ కోలన్. సో యూజర్ ఇచ్చినకి దాంతో ఏం చేయాలి? సో x***2. సో మనం స్క్వేర్ కాబట్టి చేస్తాం ఇది. సో మనం ఏ తీసుకుందాం. సో కోలన్ పెట్టేసాం. సో ఏ ఏం కావాలి? సో స్క్వేర్ కావాలి. సో మనం క్యూబ్ చేద్దాం. ఓకే, సో దీన్ని మనం ప్రింట్ చేసాం అనుకోండి ఇప్పుడు. సో ప్రింట్ స్క్వేర్. వెయిట్ ఫర్ మినిట్. అంతేలే. ఓకే, బాగానే ఉంది. సో మనం డైరెక్ట్ స్క్వేర్ చేసాం అనుకోండి, మనకేం అవుట్పుట్ రాదు. మీరైతే చెక్అవుట్ చేయొచ్చు ఇక్కడ. సో మనం ఏ వాల్యూ ఏమో పంపించాలి కదా దానికి. సో ఫంక్షన్ నేమ్ లాంబ్డా సంథింగ్ ఏదో ఇలా వచ్చింది. సో దాన్ని మనం పంపించాలి కాబట్టి, సో దాన్ని కూడా మనమైతే కాల్ చేద్దాం. ఐ థింక్ ఇలానే అనుకుంటున్నా. ఓకే, మనం అయితే 2 పంపిద్దాం. రైట్, ఓకే. సో రన్ 8 వచ్చింది, కరెక్టేనా? సో 2 క్యూబ్ 8 కదా. సో అది ఇప్పుడు మనం సేమ్ ఫంక్షన్కి ఎలా క్రియేట్ చేసామో అలాగే. ఏమంటే మనం ఇంతకు ముందర నేను చూపిస్తాను. సో రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను. సో డెఫ్ అని, సో స్క్వేర్ 1. సో ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సో రిటర్న్ A*3. ఓకే, సో మనం స్క్వేర్ అనేది క్యూబ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. సో దీన్ని మనమైతే తీసేద్దాం, మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో ఇది అనానమస్ ఫంక్షన్, అంటే లాంబ్డా ఫంక్షన్ ఇది. సో ఇది ఏంటి? వేరియబుల్ పేరు. ఇది మామూలు మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇది వేరియబుల్ నేమ్. సో ఇది ఏంటంటే ఇది ఒక లాంబ్డా ఫంక్షన్, ఇది ఒక అనానమస్ ఫంక్షన్స్ అని ఆ కీవర్డ్తో మనం దానికి చెప్తున్నాం. సో ఇది ఒక అనానమస్ ఫంక్షన్, లేదంటే ఇది లాంబ్డా ఫంక్షన్స్ అనండి సింపుల్గా. ఓకే, ఇది ఒక లాంబ్డా ఫంక్షన్ కాబట్టి మనం లాంబ్డా కీవర్డ్తో మనం అయితే మెన్షన్ చేయాలి. సో ఇదేంటంటే ఆర్గ్యుమెంట్, అంటే యూజర్ అనేవాడు ఏం ఆర్గ్యుమెంట్ ఇస్తాడు అని. అంటే ఐ థింక్ పారామీటర్ అండి, ఆర్గ్యుమెంట్ అనండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ ఏ అనేది సో కోలన్ పెట్టాలి ఇక్కడ. సో అది సింటాక్స్, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, దాన్ని మనం ఏమీ చేయలేమన్నమాట. ప్రాక్టీస్ అయిపోతే మనకే గుర్తుండిపోతుంది. సో అక్కడ కోలన్ పెట్టేసాము. సో A*3 అంటే దాన్ని క్యూబ్ చేస్తున్నాము అని. అంటే ఏం చేయాలి ఇక్కడ మనం పర్టికులర్గా రిటర్న్ అనేది కీవర్డ్ రాయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిన రిజల్ట్ని ఈ స్క్వేర్లో అయితే స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా చాలా చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు అంటే, సో ఏ అనేది యూజర్ నుంచి ఇస్తాడు. సో ఇక్కడ మనం ప్రింట్ చేయొచ్చు. సో ప్రింట్, సో హలో అని ఆల్రెడీ ఇచ్చాం కదా. సో వెల్కమ్ చాలు. ఓకే, వెల్కమ్ కామా పెట్టేసి సో ఏ అని పెట్టేసేయండి. సో ఇప్పుడు ఈ ఏలో ఏమి ఇస్తారంటే, సో నేనైతే దీన్నైతే సో ప్రింట్ ఆల్రెడీ మీరు ఒకటి గమనించండి. సో నేను ఎందుకు ప్రింట్ అని రాస్తున్నాను ఇప్పుడు? సో స్క్వేర్ ఆ ఫంక్షన్ లోపల ఆల్రెడీ ప్రింట్ ఉంది, అది ఆల్రెడీ ప్రింట్ చేస్తుంది కదా, మనం ఎందుకు మళ్ళీ ప్రింట్ చేయడం దాన్ని? ఓకే, సో స్క్వేర్ ఓకే మనం కాల్ చేసేసారనమాట. సో స్క్వేర్ ఓకే, ఎవరి పేరు ఇద్దాం? సో బాబ్ అని ఇద్దాం. ఓకే, సో రన్ చేసామనుకోండి. సో వెల్కమ్ బాబ్. ఓకే, ఇలా ఇదనమాట. సో ఇది లాంబ్డా ఫంక్షన్. సో సింపుల్ అనమాట. ఒక ఫంక్షన్ అంత రాయకోకుండా సింపుల్గా షార్ట్కట్లో రాసేదనమాట, అంతే. ఓకే, సింపుల్ అనమాట. సేమ్ నార్మల్ ఫంక్షన్ ఉన్నట్లే. ఏమంటే దీన్ని ఇది ఒక ఫంక్షన్ నేము, ఇది లాంబ్డా అని మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఈ కోలన్ కూడా సేమ్ అక్కడే అనమాట. సో సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు. సో ఈ ఫంక్షన్ నేమ్ కాబట్టి సో దీంతో మనమైతే కాల్ చేస్తాం, చాలా సింపుల్. సో అనానమస్ ఫంక్షన్ మీన్స్ దట్ ద ఫంక్షన్ ఈజ్ వితౌట్ ఎ నేమ్. సో ఫంక్షన్కి నేమ్ లేకుండా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫంక్షన్ నేమ్ అనలేమన్నమాట మనం. ఇది వేరియబుల్ నేమ్, మనకు మామూలు తెలుసు. ఆ ఫంక్షన్ని దీంట్లో మనం పెడుతున్నాం కాబట్టి సో ఆ ఏతో మనం అయితే పిలుస్తున్నాం అంతే, ఆ ఫంక్షన్ కాల్ని చేస్తున్నాం అంతే. సో without a name, as we know, def keyword is used to define the normal functions and lambda functions is used to create anonymous functions. సో మనం మామూలుగా డెఫ్ అనేది నార్మల్ ఫంక్షన్స్ యూజ్ చేసేకి మనం డెఫ్ అనే కీవర్డ్ వాడతాం. సో లాంబ్డా కీవర్డ్ అనేది మనం అనానమస్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేయడానికి అయితే మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ 1, సో ఇదే అనమాట, పైన ఉండేది ఇచ్చాడు. సో లాంబ్డా
ఎక్స్ కోలన్ ఎక్స్ స్టార్ ఎక్స్. సో C1 ఇది ఫంక్షన్ నేమ్ కాబట్టి సో C1 ఆఫ్ 7 అన్నాడు. సో 7 7 49 కాబట్టి రిజల్ట్ 49 వస్తుంది. మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే అది. సో నెక్స్ట్ రికర్షన్ ఇదే అనమాట లాస్ట్. సో రికర్షన్ అనేది కొంచెం తిక్కబడుతుంది అంటారు కానీ కొంచెం ఓకే బాగానే ఉంటుంది. సో డెఫినేషన్ చదివి మనం అయితే ఎగ్జాంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో దీని గురించి కొంచెం తక్కువే చూసుకోండి, ఎక్కువ డెప్త్కి వెళ్ళండి, ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి. ఓకే రికర్షన్లో మీరు ఇంకా బిగినర్స్ అయితే ఓకే, ఎందుకంటే కొంచెం తల తిక్క పట్టించేస్తుంది అనమాట ఈ రికర్షన్ అనేది. సో ఓన్లీ ఏం కావాలో అది మాత్రమే చూడండి. ఓకే సో రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఓకే సో రికర్షన్ అనేది ఏంటంటే అదొక ఫంక్షన్. సో తానంతకు తానే పిలుచుకుంటుంది అనమాట ఆ ఫంక్షన్ని. ఎప్పటి వరకు అయితే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతూ ఉంటుందో అప్పటిదాకా ఆ ఫంక్షన్ అనేది తనంతకు తానే పిలుచుకుంటూ ఉంటుంది. ఓకే ఇది మెయిన్గా రిటర్న్ అనే కీవర్డ్ ద్వారానే మనం అయితే దాన్ని యూజ్ చేస్తాం. రిటర్న్ అనే కీవర్డ్ లేకపోతే రికర్షన్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సో రికర్షన్ ఫస్ట్ చూద్దాం. డైరెక్ట్ మనం కోడ్కి వెళ్ళామనుకోండి ఆ దోలు తీర్చేస్తుంది మనకి. సో అసలు ఏంటో చూద్దాం. సో మనం ఫస్ట్ ఫ్యాక్టోరియల్. ఓకే సో రికర్షన్ అంటే మనకు గుర్తొచ్చేది ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమే. సో ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలుసు, ఇంటర్లో కానీ ఇంజనీరింగ్లో కూడా చూసింటాం వాళ్ళు వచ్చినాయి ప్రాబ్లమ్స్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు సో ఏం చేస్తాం, సో 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే సో 5 ఫ్యాక్టోరియల్ అంటే యూజర్ అనేవాడు ఒక నెంబర్ ఇస్తే సో ఆ నెంబర్ని మనం బ్యాక్ స్టెప్ అంటే 5 4 3 2 1 అనే దానికి ఇట్లా బ్యాక్ స్టెప్లో మనమైతే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్నే మనం రికర్షన్లో చూద్దాం అన్నమాట ఇప్పుడు. సో కన్ఫ్యూజ్ కాకండి, మెల్లిగా చూడండి, నేను సింపుల్గానే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనకు నార్మలే. సో ఇది ఫంక్షనే అన్నమాట, ఇది ఫంక్షనే. బట్ రికర్షన్ అనేది ఈ ఫంక్షన్లో యూజ్ చేస్తాం. సో యూసేజ్ ఏం లేదు, సో అంతా కామనే. సో చూద్దాం. సో సో ఫ్యాక్ట్ సింపుల్గా పెట్టుకుందాం పేర్లు, మనం కాల్ చేయాలి కదా ఫంక్షన్కి. సో యూజర్ అనేవాడు ఒక నెంబర్ అయితే పంపిస్తాడు ఇక్కడ. సో కోలన్ పెట్టాం. సో ఏం చేయాలంటే సో రిటర్న్ అనే కీవర్డ్తోనే ఏం లేదు ఇక్కడ. సో రిటర్న్ సో మళ్ళా మనం డెఫినేషన్లో ఏం చూసాము, సో రికర్షన్ ఈజ్ అ ఫంక్షన్ కాల్ బై ఇట్ సెల్ఫ్. రికర్షన్ అంటే మీకు ఇది గుర్తు కావాలా, కాల్ బై ఇట్ సెల్ఫ్, తనంతకు తానే పిలుచుకుంటుంది అనమాట. సో ఫ్యాక్ట్ సో రికర్షన్ ఈ ఫంక్షన్ నేమ్ ఫ్యాక్టే కదా. సో ఫ్యాక్ట్ నెంబర్. సో ఈ లాజిక్ చూద్దాం మనము. సో తనంతకు తానే పిలుచుకుంటుంది. బట్ ఇలా పిలుచుకుంటూ వెళ్తే వైల్ లూప్లో మనం ఇన్ఫినిట్ లూప్ గురించి మాట్లాడుకున్నాం. సో అలా ఇన్ఫినిట్ లూప్ గురించి వెళ్ళిపోతుంది ఇది. సో మనం ఏం చేయాలంటే సో కన్ఫ్యూజ్ ఏం కావట్లేదు కదా మీరేమి, సింపుల్ మనం రాసాక చెప్పుకుందాం నీట్గా. సో ఫ్యాక్ట్ నెంబర్ -1. ఓకే నెంబర్ -1 స్టార్. ఓకే సో గుర్తుంది కదా మీకు. సో ఇది అవతల రాద్దాం, లేదంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇక్కడ రాద్దాం. సో నెంబర్ ఇంటూ సో నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, యూజర్ అనేవాడు పంపిస్తాడు. ఓకే సో ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఇలా రన్ చేశాను అనుకోండి. సో సపోజ్ మనమైతే అవుట్పుట్ని అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఏమి యూజర్ అనేవాడు సో ఫ్యాక్ట్, సో మనం సింపుల్ తీసుకుందాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ 4 తీసుకుందాం. సో యూజర్ అనేవాడు ఫ్యాక్ట్ ఆఫ్ 4 అనేది ఫంక్షన్ని కాల్ చేశాడు. సో ఫంక్షన్ని కాల్ చేశాడు. ఫస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని ఉంది. ఓకే కింద రిటర్న్. సో రిటర్న్ పిలుచుకుందాం మనమైతే. సో అక్కడ ఏముంది, సో నెంబర్ ఏమి పంపించాం మనము 4. ఓకే 4 ఇంటూ సో ఫ్యాక్ట్ ఆఫ్. ఓకే సో ఫ్యాక్ట్ ఆఫ్ 4 - 1. సో 4 - 1 అంటే ఏంటి, 3. ఓకే దీన్ని మనం షిఫ్ట్ చేసుకుందాం పక్కకి. సో ఈ 4 ఇంటూ ఫ్యాక్ట్ -3 అనేది పక్కన పెట్టండి. సో 4 పక్కన పెట్టేసేయండి. సో ఫ్యాక్ట్ 3. సో ఫ్యాక్ట్ 3. సో ట్యాబ్ ఇక్కడికి వెళ్దాం. సో ఫ్యాక్ట్ 3 ఏమవుతుంది, సో ఫ్యాక్ట్ 3 అనేది ఫంక్షన్ పైన చూడొచ్చు మీరు. సో ఫ్యాక్ట్ ఇక్కడ ఒకవేళ 3 ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో 3 ఇంటూ సో ఫంక్షన్ ఇది కొంచెం బ్యాక్ స్టెప్ వెళ్దాం. ఓకే ఇప్పుడు దీని కిందికి వెళ్తే మీకు బాగుంటుంది. ఓకే సో ఇక్కడ 3 ఉంది. సో 3 ఇంటూ సో ఫ్యాక్ట్ ఆఫ్ n-1 ఉంది, అంటే ఆ ఫంక్షన్ని మళ్ళా కాల్ చేస్తాం. సో ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే ఇప్పుడు 3 ఉంది. సో ఒకటి తీసేస్తే 1, సో 2. ఓకే ఇలా ఉంది. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. సో షిఫ్ట్ చేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్దాం. ఓకే ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు సో ఫ్యాక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎందుకు వస్తుంది డైరెక్ట్. సో 2 ఇంటూ సో ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో ఫ్యాక్ట్ ఆఫ్ అంటే ఎందుకు 1 వస్తుంది, సో ఫ్యాక్ట్ ఆఫ్
నెంబర్ -1 అన్నాం. సో ఇక్కడ నెంబర్ ఏంటి 2. సో 2లో నుంచి ఒకటి తీసేస్తే 1. సో ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో దీని తర్వాత మళ్ళీ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? మనకు ఫ్యాక్టోరియల్ అక్కడికి సరిపోతుంది కదా అంటే, సో ఇది ఏంటంటే ఇన్ఫినిటీ అంటే వెళ్తూ ఉంటుంది. 1 తర్వాత 0, 0 తర్వాత -1, -1 తర్వాత -2, -3, -4, -5 అండ్ సో ఆన్ అలా వెళ్తూ ఉంటుంది. సో దీన్ని మనమైతే ఒక దగ్గర స్టాప్ చేయాలి. ఓకే, ఒక దగ్గర స్టాప్ చేయాలి. సో అందుకు మనం ఇఫ్ కండిషన్ అయితే వాడతాం ఇక్కడ. సో ఇఫ్ నెంబర్, సో ఫ్యాక్టర్కి సంబంధించి ఏంటి, ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు మనం 0 పెట్టాము అనుకోండి. సో మనకు తెలుసు ఫ్యాక్టర్లు తెలుసు మనకు. సో 0 వచ్చినప్పుడు 1నే రిటర్న్ చేస్తాం. సో 1 ఫ్యాక్టర్లు వచ్చినప్పుడు 1నే రిటర్న్ చేస్తాం. సో మనకు డైరెక్ట్గా మనం ఓకే 1 పెట్టినా ఓకే, లేకపోతే 0 పెట్టినా ఓకే. సో నెంబర్ ఈక్వల్ టు 1, ఓకే నో ప్రాబ్లం. సో నువ్వు డైరెక్ట్ 2 కూడా పెట్టచ్చు. ఇప్పుడు 2 × 1 ఏమవుతుంది? 2నే కదా. సో మనకు అంత వద్దు కాబట్టి సో నెంబర్ ఈక్వల్ టు ఎప్పుడైతే 1 అయిందో నాకు కోలన్ పెట్టేసి సో రిటర్న్ 1. సింపుల్, ఏంటి లేదు ఇక్కడ. సో నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు అవుట్పుట్ చేసినా కూడా మనకైతే సో ఇంకా మనమైతే కాల్ చేయలేదు. సో ఇప్పుడు సో మనమైతే ఇక్కడ అనలైజ్ చేసాం. సో అనలైజ్ చేసాము. సో ఇప్పుడు బ్యాక్ స్టెప్ వెళ్ళాలన్నమాట, బ్యాక్వర్డ్ అంతా. ఇప్పుడు ఫస్ట్ 2 × 1 ఎంత? సో 2 × 1 2. సో దీని అవుట్పుట్ అనేది 2 వస్తుంది. సో దీని అవుట్పుట్ అనేది 2 వస్తుంది. సో ఈ 2ని పైకి తీసుకెళ్తాం. సో ఈ 2 అనేది ఏంటి? సో 2 అంటే ఇక్కడిది 2. సో ఇక్కడ 2 × 3 ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ 2 అనేది ఇక్కడికి తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటేనే కదా ఇది వచ్చింది. సో ఇది ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిజల్ట్. సో ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిజల్ట్ అనేది 2 వచ్చింది. సో ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిజల్ట్ 3 కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిజల్ట్ 2 కాబట్టి సో 3 × 2 చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు బాగా చూడండి. సో ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే ఏంటి? ఇది ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే ఇది. సో ఫ్యాక్ట్ ఆఫ్ 2 అంటే ఏంటి? ఇది. సో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయి కదా. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే 1 మనకు తెలుసు. సో ఫ్యాక్ట్ ఆఫ్ 1 అంటే ఏంటి? 1. ఇప్పుడు అంతే కదా. మనం ఎట్లా ఇక్కడ చూడొచ్చు పైన. సో ఫ్యాక్ట్ ఆఫ్ 1 అని ఎలా చెప్తామంటే ఇక్కడ నువ్వు నెంబర్ ఈక్వల్ టు ఎప్పుడైతే 1 వస్తుందో అప్పుడు మనకు 1 అనేది రిటర్న్ అవుతుంది. సో 1 అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది కాబట్టి సో 2 × 1 2 అవుతుంది. సో అప్పుడు ఈ 2 అనేది ఫ్యాక్ట్ ఆఫ్ 2 రిజల్ట్. సో అప్పుడు ఈ 2 ఇక్కడ ఉంటుంది. సో 3 ఆల్రెడీ ఉంది కాబట్టి 3 × 2. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఫ్యాక్ట్ ఆఫ్ 3 రిజల్ట్ ఇదే కదా. సో 3 × 2 ఎంత? 6. సో 6. సో అక్కడ ఏముంది? పక్కన 4 ఉంది. సో 4 × 6 ఎంత? 24. అంతే, వచ్చేసింది ఆన్సర్. సో ఆ కోడ్ ఇదేనమాట. సో సింపుల్గా ఇది ఒక్కటి చూడండి మీకు అర్థమైపోతుంది. సో అది ఎలా వెళ్తుందంటే సో ఫస్ట్ రిటర్న్ 4 × ఫ్యాక్ట్ ఆఫ్ 3. ఓకే, సో ఫ్యాక్ట్ ఆఫ్ 3 అంటే ఏంటి? సో 3 × ఫ్యాక్ట్ ఆఫ్ 2. సో మనం ఎందుకు అక్కడ 2 మన ఫ్యాక్ట్ ఆఫ్ 2 వచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇదే ఈ ఫార్ములా. సో నెంబర్ × ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ -1. ఓకే, సో ఇప్పుడు మనం అయితే కాల్ చేద్దాం. సో కొంచెం తలకాయ హీట్ ఎక్కింటుంది, బట్ నా వంతు అయితే చిన్నగా నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం 4 ఇచ్చేస్తాం అనుకోండి. సో అది అలాగే రన్ చేస్తుంది. వాట్ హ్యాపెన్? ఓకే, అది రిటర్న్ చేస్తుంది, మనం దాన్ని ప్రింట్ చేయట్లేదు. సో దాన్ని ప్రింట్ చేద్దాం మనం. సో ప్రింట్. సో నౌ 24. ఓకే, సో సేమ్ ఇదే, సేమ్ ఇట్లే. సో మీరు సమ్ ఆఫ్ నెంబర్స్ ట్రై చేయండి. సమ్ ఆఫ్ n నెంబర్స్ అంటే యూజర్ అనేవాడు ఇట్లా నెంబర్ అయితే ఇస్తాడు. సో ఇలా ఎట్లా మల్టిప్లై చేసామో ఫ్యాక్టోరియల్కి అట్లా అడిషన్ చేయాలన్నమాట. యూజర్ అనేవాడు 5 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. సో 1 + 2 + 3 + 4 + 5. సో యూజర్ అనేవాడు 5 ఇన్పుట్ ఇస్తే 1 + అదే 5 4 3 2 1 ఇవన్నీ ప్లేస్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ యూజర్ 10 ఇచ్చాడు అనుకోండి. సో 10 + 9 + 8 + 7 అలా ప్లేస్ చేసుకుంటూ రావాలి అప్ టు 1. ఓకే, అది ట్రై చేయండి. సో ఇదన్నమాట రికర్షన్. సో సింపుల్ అనమాట, ఏం లేదు. సో జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. సో నా వంతు చాలా చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో ఇలా రన్ అవుతుంది అనమాట. సో ఇన్సైడ్. ఓకే, సో ఇదన్నమాట మన వీడియో. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కావాల్సినవన్నీ నేనైతే మీకైతే సబ్మిట్ చేశాను. సో నోట్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో అదనమాట వీడియో. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో సేమ్ అదే అనమాట. సో ఇక్కడ కూడా n = 0 ఇచ్చాడు. సో నేనేమి ఇచ్చాను? సో 1 0నా? సో ఏది ఇచ్చినా ఒకటే అనమాట. మీకు లాజిక్ అర్థం అవ్వాలి అంతే. సో నేను 1 ఇచ్చాను. సో కొంతమంది 2 కూడా ఇవ్వచ్చు. సో 2 ఇచ్చే రిటర్న్ 2 పెట్టేయచ్చు. సో మీకు లాజిక్ అర్థం అవ్వాలంటే మీరు ఎన్ని కేసెస్ అనేది రెడీ చేయొచ్చు అనమాట. సో ఎల్స్ అని పెట్టాడు. సో రిటర్న్ n × ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో అదనమాట. సో అందరికీ బై బై. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
మీకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ బాయ్.